బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ముఖ్య రాజకీయ నాయకులపై రాళ్లు దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఏపీ సీఎం వైఎస్ అధినేత జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తెనాల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరారు. అయితే అది పక్కన పడింది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబుపై కూడా రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ దుండగుడు చంద్రబాబు పైకి రాయి విసిరి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే చంద్రబాబుకు తగలకుండా పక్కన పడింది ఆ రాయి. ప్రజాగలం వాహనం వెనుక నుంచి రాయి విసిరి అక్కడి నుంచి పరారు కావడంతో నిందితుడి కోసం ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ముఖ్య రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఆ తరువాత ఆదివారం రోజు సాయంత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పై తెనాలిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. అయితే అది పక్కన పడింది. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబుపై కూడా రాళ్ల దాడి జరిగింది. విశాఖపట్నంలోని గాజువాకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని దుండగుడు చంద్రబాబు పైకి రాయి విసిరి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే చంద్రబాబుకు అది తగలకుండా పక్కన పడింది. ప్రజాగలం వాహనం వెనుక నుంచి రాయి విసిరి అక్కడి నుంచి పరారు కావడంతో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నందిని మనకి కాకినాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నందిని, చెప్పండి, వరుస దాడులు అంటే రాయి రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రాళ్ల దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాళ్ల రాజకీయం అయితే నడుస్తుందని చెప్పాలి. మరి నెల రోజుల్లోనే ఎన్నికలు సంభవిస్తున్న వేళ ఆయా ప్రధాన పార్టీ నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చూసుకున్నట్లయితే విజయవాడలోని సిద్ధం సభలో అయితే జగన్మోహన్ రెడ్డి ప్రజలను అభివాదం చేస్తున్న సమయంలో అయితే ఒక్కసారిగా ఆయనపై అయితే రాళ్ల దాడి జరిగింది. అంటే కంటికి కూడా కనుబొక్క పైన కూడా ఆయనకి డబ్బు గాయం తగలడము, 3 స్టిచెస్ కూడా పడడం జరిగింది. అయితే ఒక రోజు మళ్ళీ బ్రేక్ అనంతరము ఈ రోజు మళ్ళీ యథావిధిగా చూసుకున్నట్లయితే నిన్న అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదైతే గాయం జరిగిందో దాని అనంతరము నిన్న ఏదైతే తెనాలిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ఈ కార్యక్రమం కూడా ఈ బహిరంగ సభకు సంబంధించి కార్యక్రమం జరుగుతుండగా ఎవరో గుర్తు తెలియని దుండుకలు జరిగింది. మరో పక్క అదే సమయంలోని శ్రీకాకుళం జిల్లాలో ప్రజాగలం యాత్ర చేస్తున్నప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కూడా రాళ్ల దాడి చేశారు. రాళ్ల దాడి చేసిన అనంతరం వీళ్ళిద్దరికి కూడా ఎక్కడ కూడా రాళ్ల దాడి చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా చిన్న గాయం కూడా జరగలేదు. అయితే కొద్దిలోనే వీళ్ళు తప్పించుకున్నారని చెప్పాలి. ఏదేమైనా రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు వేడైతే మొదలుకుందని చెప్పాలి. రాళ్ల దాడి అయితే మరోపక్క చూసుకున్నట్లయితే అంటే ఎవరైనా చేయించారా, వీరు చేయించుకుంటున్నారా అన్నది కూడా ప్రజల్లో ఒక గందరగోళం అయితే నెలకొందని చెప్పాలి. మరోపక్క చూసుకున్నట్లయితే విజయవాడ ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఇప్పటికే డీజీపీ 6 టీంలను ఏర్పాటు చేశారు. ఈ 6 టీంలు కూడా ఎక్కడికెక్కడ దీనిపై ముమ్మరంగా దర్యాప్తు కూడా చేపట్టారని చెప్పాలి. అంటే ఈసీ కూడా తిన్న ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఈసీ కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు. ఇటువంటి హేయమైన చర్యలు ఎక్కడ జరగకూడదని చెప్పేసి మరోపక్క మోడీ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, తమిళనాడు సీఎం స్టాలిన్ వీళ్ళంతా కూడా కేసీఆర్ వీళ్ళంతా కూడా సీఎం కు జరిగిన గాయం సంబంధించి కూడా వీళ్ళంతా కూడా మద్దతు తెలిపారు. మరోపక్క చూస్తున్నట్లయితే ప్రజాశాంతి పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిపై స్పందించారు. అంటే 2019లో ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన ఓట్లు మళ్లించుకోవడానికి ప్రజల సింపతి కోసం కోడికట్టే డ్రామా వేశారు. అదే విధంగా మళ్ళీ 2024 ఇదే సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడానికి ఓట్ల కోసము జగన్మోహన్ రెడ్డి ఇటువంటి డ్రామా క్రియేట్ చేస్తున్నారని మరోపక్క ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే లేదు కావాలనే జనసేన టీడీపీ ఇటువంటి దాడులు చేస్తున్నాయి.
కూటమి కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేవు కాబట్టి ఈ రకంగా దాడులు చేస్తున్నారంటూ మరో పక్క అధికార పార్టీ నేత అంటున్న ఏదైతే ఉందో ఆరోపిస్తున్నారు. మరో పక్క చూస్తున్నట్లయితే నిన్న జగన్మోహన్ రెడ్డికి మొన్న జరిగిన ఈ దాడికి సంబంధించి నిన్నంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలంతా కూడా దీనిపై నిరసనలు ధర్నాలు కూడా చేపట్టారు. ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. ఏదైతే టెంపుల్ స్కూల్ ఈ మధ్య ఆ ప్రాంతంలో ఏం జరిగిందన్న దానిపై స్పాట్ లో ఉన్న 30 మందిని అయితే దర్యాప్తు కూడా చేపడుతున్నారు. అంటే బలమైన ఆయుధంతో ప్రయత్నించారా లేదంటే గన్ షూట్ ట్రై చేశారన్న దాని కూడా పూర్తి స్థాయిలో అయితే ఈసీ కూడా దీనిపై దర్యాప్తు చేపట్టింది. మరో పక్క ఈ రోజు ఏదైతే సిద్ధం సభకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి అయితే భద్రతను కూడా పెంచారని చెప్పాలి. రూట్ మ్యాప్ సిద్ధం బస్సు రూట్ మ్యాప్ యొక్క 2 డిఎస్పీలు 4 సిఐలు అలాగే 2 ఎస్ఐలు సమక్షంలో ఈ రూట్ మ్యాప్ ని కూడా ఏర్పాటు చేసి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అంటే అధికారులు అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపడతారని చెప్పాలి. మరో పక్క జగన్ అలాగే చంద్రబాబు కూడా ట్వీట్ కూడా చేశారు. అంటే కావాలని ఇటువంటివి చేస్తున్నారు, మీరంతా కూడా చేయాల్సింది రాళ్ళ దాడి కాదు, వచ్చే ఎన్నికల్లో ఓట్లతో దాడి చేయాలని చెప్పి చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. మొత్తంగా చూస్తున్నట్లయితే ఏపీలో రాజకీయం 2019 ఒకే అయితే 2024లో ఒక ఎత్తుగా ఉండాలని రైట్ నందిని, ఒకటి ప్రధానంగా ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి హైప్ ఇచ్చేలాగా మేము ఎందుకు ప్రవర్తిస్తాం, ఎందుకు రాళ్ల దాడి చేయాల్సిన అవసరం మాకు ఏముంటుందని కూడా కూటమి సభ్యులు ప్రధానంగా చంద్రబాబు జగన్ సంబంధించి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ రాళ్ల దాడి చేపించడానికి వాళ్ళే చేపించుకున్నారు కూడా ఇటువైపు చంద్రబాబు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారం అనేది పోలీసు భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటువైపు జగన్మోహన్ రెడ్డిపై జరిగినా లేకపోతే చంద్రబాబుపై జరిగినా పవన్ కళ్యాణ్పై జరిగినా పూర్తి స్థాయిలో భద్రతా వైఫల్యంగా ఓవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ పోలీసుల నుంచి మరింత భద్రత రావాల్సిన అవసరం, ఆ దిశగా కూడా పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏదైతే ఒక సీఎం పర్యటిస్తున్నప్పుడు ఖచ్చితంగా భద్రత అనేది పూర్తి స్థాయిలో ఉండాలి. ఆ రోజు జరిగిన ఈ ఘటనకు సంబంధించి అటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ ఏమీ లేదని తెలుస్తుంది. ఏదైతే వాళ్ళు భారీ గజమాల వేస్తున్న సమయంలో ఈ దాడి జరగడము, వెంటనే ఆ బ్లడ్ రావడము, అందరూ అలర్ట్ అవ్వడము, మనం అక్కడ మన ఒక వీడియోని కూడా చూసాం. వీడియోలో కళ్ళకి కట్టినట్టు కూడా కనిపిస్తుంది. బండ వేస్తున్న సమయంలో రాయి పడడం, అంటే ఆ రాయి ఏ విధంగా వస్తుంది అన్నది ఇప్పుడు నిన్న మనం చూసినట్లయితే చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు రాయి అక్కడ అదే ప్రాంతంలో ఉంది. రాయిని కూడా గుర్తుపట్టారు, గులక రాయిని. కానీ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి ఏదైతే స్టోన్ ఉందో స్టోన్ అక్కడ ప్రాంతంలో కూడా లేదు. అది విసిరిన వ్యక్తి ఎవరన్నది కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా కనిపించలేదు. అయితే ఆ ప్రాంతంలో దాదాపుగా 30 మంది అనుమానితులు అయితే తీసుకొని వాళ్ళందరినీ కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఈ రోజు ఏదైతే సిద్ధం సభను మళ్ళీ ప్రారంభిస్తున్నారో సీఎం జగన్మోహన్ రెడ్డి, దానికి పూర్తి స్థాయిలో బలగాలు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. 4 డిఎస్పీలు 4 సిఐలు 2 ఎస్ఐల సమక్షంలో మొత్తం ఈ భద్రత ఏర్పాట్లు కూడా ఎక్కడికెక్కడ రూట్ మ్యాప్ ను కూడా ఒక పద్ధతి ప్రకారం అయితే వెంటనే చెప్పాలి. దీనిపై కేంద్రం ఈసీ కూడా స్పందించింది, అలాగే మోడీ కూడా స్పందించాడు. ఇటువంటి చాలా దారుణమైన ఘటనలు, ఇటువంటి ఘటనలు అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఎవరి మీద కూడా జరగకూడదు. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు. దీనిపై ఈసీ కూడా చాలా ముమ్మరంగా అయితే దర్యాప్తు చేపడుతున్నారని చెప్పాలి. రైట్. ఇంకోటి ప్రధానంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా స్పందించారు. ఇది చంద్రబాబు అన్ని పార్టీలు ఇక్కడ ఒకవైపు నుంచి దాడిని ఖండిస్తూ ఉంటే అన్ని విపక్షాలు కూడా, కానీ చంద్రబాబు మాత్రం నాటకాలు ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు తన దాడిని జరిగిన తర్వాత కూడా తను ఇలాంటి దాడులకు భయపడను, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తూ ఉంటాను, ఎన్ని రాళ్ల దాడి చేసినా నా ప్రయాణం ఆపనని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు కూడా ఈ దాడిని ఖండించారు. ఖచ్చితంగా ప్రతిపక్షాలు దాడిని చేయించి ఈ విధంగా మాట్లాడడం సరికాదని ఇటు సజ్జలు చూసుకోవచ్చు. అలాగే మంత్రి ఎవరైతే ఉన్నారో మంత్రి కూడా నిన్న ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కన ఉన్న మంత్రి కూడా దీనిపై మాట్లాడడం కూడా జరిగింది. అయితే ఖచ్చితంగా మేమైతే ఈ దాడిని చేయించుకుని ఉంటే నిజంగా అది కంటికి పైన తగిలింది, నిజంగా కంటికి కూడా తగిలి ఉంటే చాలా ఎఫెక్ట్స్ ఏ తలకు తెలియకుండా కూడా చాలా ప్రమాదానికి దారి తీసే పరిస్థితి అయితే వచ్చేది. అలాంటి మేము ఎందుకు చేసుకుంటాము, ప్రజలంతా మా వైపే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా 10 గంటలకు మాకు పక్కన తగ్గేటప్పుడు మేము ఇటువంటి ఎందుకు చేస్తాం, ప్రతిపక్షాలు కావాలని ఈ విధంగా కుట్రలు చేసి ప్రజల మధ్య పట్టే విధంగా, ముఖ్యంగా ఏదైతే సిద్ధం సభలకు వస్తున్న ఆదరణ చూడలేక
సిద్ధం సభలను బస్సు యాత్రను ఆపడానికి ఏ విధంగా చేస్తున్నారని చెప్పేసి అధికార పార్టీ నేతలుంటే, మరో పక్క ఇటువంటి చర్యలు చేయాల్సిన పరిస్థితి మాకైతే లేదని చెప్పేసి చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు 2019లో ప్రజలు కోడికత్తిని నమ్మి మోసపోయారు. మీ 2024లో మీరు ఎన్ని చేసినా ఈ రోజు మనం చూసాం. లోకేష్ కూడా బహిరంగ సభలో ఒక మాట అన్నారు. 2019లో కోడికత్తి సీన్ అయిపోయింది. ఇప్పుడు 2024లో రాడు స్టోరీ తెరమెక్కించారు. ఇంకా ముందు ముందు ఎన్ని చేస్తారని చెప్పి లోకేష్ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతము రాష్ట్రంలో అయితే ఇప్పుడు రాజకీయం అయితే నడుస్తుందని చెప్పాలి. రైట్ నందిని, ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే, అంటే ఈ అంశంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తూ చిన్న రాయి తగిలితే ఎంత రాద్ధాంతం చేస్తున్నారు, ప్రాణాలు పోతున్నాయి, ఇన్ని దాడులు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నా కూడా స్పందించినటువంటి ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు రాయి పడటం అనేది ప్రజల నుంచి చూసినటువంటి వ్యతిరేకత, లేకపోతే దాన్ని ఒక అంశంగా చూడాల్సిన పరిస్థితి ఉందని కూడా నిన్న తన ప్రసంగంలో తనపై జాడి జరిగిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి వైసీపీ నేతల నుంచి ఏమైనా కౌంటర్ వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? వైసీపీ నేతలు అయితే ఒకటే అంటున్నారు, ఖచ్చితంగా ప్రతిపక్షాలు అయితే జగన్మోహన్ రెడ్డిపై అయితే కుట్రపూరితంగా నేను ఎమ్మెల్యే ద్వారం కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద స్పందిస్తూ ఆనాడు విజయవాడలో రంగవీటి వంగను ఈ విధంగా హతమార్చడానికి చంద్రబాబు కుట్ర చేశారు. అదే విధంగా అదే ప్లేస్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని కూడా ఒక పథకం పన్నే ఈ విధంగా చేశారని చెప్పేసి ద్వారంపూడి కావచ్చు, జిల్లాలో నేతలంతా కూడా ఆరోపిస్తున్న పరిస్థితిగా మనం చూసాం. మరోపక్క చంద్రబాబు మాత్రము ఇటువంటి నీతి రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మొత్తానికి అయితే మీరు చేసే ఈ స్టోరీలు, డ్రామాలు ఇప్పుడు ప్రజలు వినే ప్రసక్తిలో లేరు, ఖచ్చితంగా మిమ్మల్ని కాదనుకునే ఉన్నారు ప్రజలని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయంగా చూసుకున్నట్లయితే 2024లో జరగబోయే ఎన్నికలు రసవత్తంగా మారింది. ఒక పక్కన పైన భానుడు బగ్గుమంటున్నాడు, అదే రీతిలో రాజకీయాలు కూడా బగ్గుమంటున్నాయని చెప్పాలి. థ్యాంక్ యూ నందిని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి యూసఫ్ మనకి కడప నుంచి సిద్ధంగా ఉన్నారు. యూసఫ్, చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే రాళ్ల రాజకీయం నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై శనివారం దాడి జరిగింది. సో దాడి ఘటన మరొక ముందే ఒక్కరోజు వ్యవధిలోనే ఇటువైపు పవన్ కళ్యాణ్పై దాడి జరిగినటువంటి పరిస్థితి, తర్వాత చంద్రబాబుపై దాడి జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇటువైపు కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ విపక్షాలు కానీ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సో నిజంగా దాడి చేయాల్సిన అవసరం ఉంది, ఆ సింపతి అనేది వైసీపీకి ప్లస్ అవుతుంది, మాకు అవసరమే ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక దాడి ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కడప నుంచి ఎలాంటి అక్కడ నేతలు చర్యలు చేపడుతున్నారు? థ్యాంక్ యూ రాజశేఖర్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాళ్ల రాజకీయం రణరంగంగా మారింది. దాదాపు చూసినట్లయితే సీఎం వైఎస్ జగన్ పై ఏదైతే విజయవాడ కేంద్రంగా రాళ్ల దాడి జరిగిందో దీన్ని ప్రతిపక్షాలు అయితే పూర్తిగా ఖండిస్తా ఉన్నాయి. కోడికత్తి తరహాలోనే మరొక రాజకీయానికి తెరలేపారు వైసీపీ నాయకులు అని చెప్పి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా వైసీపీ కూడా ఖండిస్తా ఉంది. తమ నేతకు రాళ్లతో కుట్టించుకొని ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రజలకు దాదాపు భారీ స్థాయిలో ఏ ప్రభుత్వం చేయనటువంటి మేలు చేశాము, ప్రజలకు అన్ని విధాల సంక్షేమ పథకాలు అందించినటువంటి నేపథ్యంలో తాము రాళ్లతో దాడులు చేయించుకోవాల్సిన దుస్థితిలో తాము లేము. వ్యక్తిగతంగా తమను టార్గెట్ చేశారు, కావాలని చెప్పి ప్రజల్లో చులకన భావం తెచ్చేందుకు ప్రజలు తిరగమల్లి రాళ్లతో దాడులు చేస్తా ఉన్నారు. ఇది మీ పరిపాలన స్థితి అని చెప్పి ఒక వ్యూహం పన్నేందుకే ప్రతిపక్షాలన్నీ కూడా ఈ విధంగా ముందుకు కొనసాగుతా ఉన్నాయి అని చెప్పేసి వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తా ఉన్నారు. ఇదే కొనసాగితే మాత్రం చంద్రబాబు మొన్న ఏదైతే పిలుపునిచ్చారో జగన్ రాళ్లతో తన్ని తరమండి అని చెప్పి ఏదైతే అతను ప్రకటన చేశాడో, ప్రకటన చేసిన 5 గంటల వ్యవధిలోనే మధ్యాహ్నం చంద్రబాబు ప్రకటన చేశారు బహిరంగ సభలో. సాయంత్రం జగన్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ నేపథ్యాన్ని ఏ విధంగా చూడాలని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ వాళ్ళు కూడా అయితే గతంలో మీరు కోడికత్తి డ్రామా ఆడారు, ఇప్పుడు మళ్ళీ రాళ్లతో మీరే కొట్టించుకొని మాపై నెపం మోపుతా ఉన్నారు అని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. యూసఫ్, దీనికి సంబంధించి షర్మిల ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఎస్ రాజశేఖర్, ఇప్పటికే షర్మిల స్పందించారు. ఇటువంటి ఘటన జరగడం వ్యక్తిగతంగా ఎవరైనా కావాలని చెప్పి పార్టీల ముసుగులో దాడి చేసి ఉంటే తాము ఖండిస్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఒక చెల్లెలుగా కావచ్చు, తాను ఖండిస్తా ఉన్నాను. ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే నేరుగా ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్లి తేల్చుకోవాలే తప్ప
దాడులకు పాల్పడము అనేది ఈ రోజు జగన్ మీద దాడి జరిగింది, రేపు ఇంకొకరి మీద కూడా జరగచ్చు. ఇటువంటి వాటికి అందరూ కూడా ముక్తఖండంగా ఖండియాలని చెప్పి ఆమె పిలుపునిచ్చిన గంట 2 గంటల వ్యవధిలోనే పురంధేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో పురంధేశ్వరి కూడా ఈ వ్యవహారాన్ని ఖండించారు. ఎన్నికల సంఘం దీనిపై పూర్తిగా నిఘా ఉంచాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది, ఒక సీఎం పైన దాడి జరుగుతూ ఉంటే పోలీస్ అధికారులందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు, అంత నిఘా వైఫల్యంతో మీరు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు అని చెప్పేసి పోలీస్ వర్గాలను కూడా హెచ్చరించారు. ఇదే వ్యవహారాన్ని ఎలక్షన్ ఈసీ కూడా సీరియస్ గా తీసుకుంది. రేపు ఎల్లుండి ఈ వ్యవహారంపై పూర్తి రిపోర్టు చేతికి రాగానే సంక్లిప్తమైనటువంటి సమాచారాన్ని సేకరించి పలువురు అధికారులపై బదిలీ వేటు వేసేందుకు కూడా ఎలక్షన్ ఈసీ ఇప్పటికే అడుగులు వేస్తా ఉంది. రాజశేఖర్, ఇదే వ్యవహారం అయితే జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. రాయలసీమ వ్యాప్తంగా కూడా ప్రతిపక్ష నాయకుల దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తా ఉన్నారు. రాజకీయాన్ని రణరంగంగా మార్చారు. ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయని చెప్పేసి ప్రజానికం అంతా కూడా ఇప్పుడు ఎదురు చూస్తా ఉంది. విధ్వంసం సృష్టించి ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారా, లేక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ ఈసీ సహకరిస్తుందా అని చెప్పేసి వేచి చూస్తా ఉన్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు మొత్తం కూడా మాక్ డ్రిల్ నిర్వహిస్తా ఉన్నాయి అన్ని నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. మరోవైపు డీజీపీ సమగ్రమైనటువంటి సమాచారం మాకు అందియాలని చెప్పేసి ఎలక్షన్ ఈసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దానిపై ముమ్మరమైనటువంటి దర్యాప్తు కూడా కొనసాగుతా ఉంది. ఒక స్కూల్లో నుండి రాయి విసిరి వేస్తే అంత గాయం అవుతుందా అన్నటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. రబ్బర్ బుల్లెట్లతో ఒక వెపన్ తీసుకొని వాడారు కాబట్టి అంత పెద్ద గాయమైందని చెప్పేసి అధికార పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చూపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఒక పెద్ద అయోమయంలో ఉంచాయి. నిన్న జగన్ పై నిన్న చంద్రబాబు పై కూడా రాళ్లదాడి జరిగిందని చెప్పేసి అటు టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. మరోవైపు పవన్ అయితే తీవ్ర వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎప్పుడు డ్రామాలు అడ్డం ఏంటి, మీరు ఎన్నికలకు వచ్చి డైరెక్ట్ గా ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి అని చెప్తా ఉన్నారు. అయితే ఏ మనిషికి కూడా ఇటువంటి గాయపరుచుకొని ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదనేది వైసీపీ నేతల భావన. జిల్లా ప్రజాప్రతినిధులందరూ కూడా రోడ్డు ఎక్కారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. నెక్స్ట్ మనం కర్నూలు వెళ్దాం. కర్నూలులో మా ప్రతినిధి నూర్ పాషా మనకి అందుబాటులో ఉన్నారు. నూర్ పాషా, చెప్పండి, ప్రచారం ఒకవైపు రసవత్తరంగా సాగుతున్న నేపథ్యంలో రాళ్ల రాజకీయం కొంతవరకు డైవర్ట్ చేసింది, మరింత హీట్ పెంచిందని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా కర్నూలుకు సంబంధించి అక్కడ ఉన్న వైసీపీ నేతలు కానీ, ఇటువైపు టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి కూడా నేతలకు దాడులు జరిగాయి. సో రాళ్ల దాడి వరుసగా 3 నేతలకు జరిగింది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎవరు ఏ విధంగా స్పందిస్తున్నారు? రాజశేఖర్, అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు రాజకీయ పుట్టిస్తున్న ప్రధానంగా స్థాయిలో కూటమికి సంబంధించిన పార్టీ ఏవైతే ఉన్నాయో తెలుగు పార్టీ, బీజేపీ, జనసేన గతంలో చంద్రబాబు నిర్వహణలో చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాడులు చేయాలి, కొట్టాలన్నటువంటి చేశారు కార్యకర్తలు. వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రమైన అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కూడా తీవ్ర పరిస్థితి వైఎస్ఆర్సీపీ చూస్తే ఆఫీస్ ఖాన్ కూడా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్ పాషా.